అందరం అపవిత్రులమైతూ వచ్చాం. మేమందరం ఒక్కలం కాదు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలమందరం కూడా అపవిత్రులైపోతూ వచ్చాం. మేమందరం కూడా నీ మాట వినలేదు. అందుకనే మాకింత నష్టం. అందుకనే మాకింత కష్టము. అయ్యా మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నారు. మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి తండ్రి. మేము నీతిమంతులం కాదు. మేము చేసిన పనంతా కూడా మురికి గుడ్డలుగా ఉన్నాయి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి. మమ్మల్ని క్షమించు. మా మమ్మల్ని తప్పులు క్షమించు. మా పొరపాట్లు క్షమించు అని వారు పశ్చాత్తాపపడుతున్నారు. తర్వాత చూడండి, మేమందరము ఆకువలే వాడిపోతిమి. ఆకువలే వాడిపోతూ వచ్చామని దేవునికి సంగతి తెలియచేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునితో ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో ఉల్లాసంగా ఉన్నారు, ఎంతో వారి కోరికలు, వారి అవసరతలన్నీ కూడా తీర్చబడ్డాయి. వారు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతూ వచ్చారో మేమందరం